అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్టోబర్ 31న మన భారత మాజీ ఉప ప్రధాని అయినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా స్కూల్లో యువతలకు పటేల్ గారి కీర్తి గురించి తెలియజేయడం కోసం ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే మన ఆలియా పట్టణంలో సుమారు 1000 మందితోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన పటేల్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని 562 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసి జాతులకు అతీతంగా కులాలకు అతీతంగా అన్నిటినీ ఐక్యత చేశారు. కాబట్టి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆ విషయం తెలియాలని పిల్లలందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలని విజయవంతం చేస్తామని మరొకసారి తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.